అన్నా చెలికట్టు అనేది చాలా డేంజరస్ అండి. 1 అవర్ బ్యాక్ లో ఇక్కడికి సముద్రం ఇంతవరకు వచ్చింది. మీకోసం ఇంకొంచెం అటు వెళ్ళబోతున్నాము. చుట్టూరు చూపించడానికి మీకు ఒక ముఖ్య కారణం ఉంది. ఇలా రండి లేదంటే మీరు మిస్ అయిపోతారు, చాలా మిస్ అయిపోతారు. ఇక్కడ మనం అంతర్వేదికి ఇంకొంచెం దూరంలో మాత్రమే ఉన్నాము. ఈ రోజు మనం ఇంకొక అద్భుతాన్ని అయితే చూడబోతున్నాం అనమాట. ఆంధ్రప్రదేశ్ లో గోదావరి పాయ సముద్రంలో కలిసే ప్రదేశాన్ని అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కాశీ అనే పిలువబడే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఈరోజు. అలానే అక్కడ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలను కూడా మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అంతేకాకుండా మనం ఎన్నెన్నో అద్భుతాలని ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. ఈ రోజు అన్నా చెల్లెలు గొట్టులో అసలు ఎలా ఉంటుందో విజువల్స్ చూడడానికి మీరు 2 కళ్ళు సరిపోవు. మీరు ఎక్కడి నుంచి చూసినా కింద కామెంట్ చేసి పెట్టండి. ఇప్పుడు దక్షిణ కాశీకి అయితే చేరుకున్నాం అనమాట. అదే మరో పేరు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి టెంపుల్కి అయితే ఇప్పుడు చేరుకున్నాము. ఇప్పుడు కాశీ శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం అనమాట. చూసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ప్రసాదాన్ని స్వామివారికి కొట్టిస్తున్నాను అనమాట. లోపలికి కెమెరాలో ఉండదు, నేను స్వామివారిని అయితే చూపించలేను. నేను మీకు స్వామివారిని అయితే చూపించలేను అనమాట. ఎందుకంటే నాకు రూల్స్ తెలుసు, నేను అవి ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ. ఎందుకంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే ఉగ్ర రూపం. ఆ రూపాన్ని మీరు మామూలుగా దర్శించుకోవడానికి అవ్వదు. ఖచ్చితంగా మన కళ్ళారా చూసే దర్శించుకోవాలి. నేను ఇక్కడ నుంచి చూపించాలంటే లాంగ్ నుంచి జూమ్ చేసి మీకు చూపించవచ్చు, కానీ నేను అలా చేయను, అలా చేయకూడదు కూడానే. సో మీకు ఇంకా చుట్టూరు ఈ గుడి చుట్టూరు ఉండే చూసారా ఎంత అందమైన పిల్లర్స్ చూసారా. ఇవే కాదు ఇంకా చాలానే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వెళ్ళి నేను దర్శనం చేసుకుని నేను వస్తాను. వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా ఈ అద్భుతాలన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడే దర్శనం అయింది మనకి. మనం ఒక చోటని కూర్చోవాలన్నమాట. ఇప్పుడు మంచి టెంపుల్ ఇక్కడ మనం ప్రీవియస్లో మనం ఏదైతే సముద్రం చూసామో ఆ సముద్రం అనేది ముందుకు రాకుండా ఈ లక్ష్మీ నరసింహస్వామి వారే ఆపుతున్నారని ఇక్కడ జనాలు ఎప్పటి నుంచో నమ్ముతారు. నమ్మటమే కాదు, అది నిజంగా జరిగే పని అదే అన్నమాట. ఏదైతే సముద్రం ఉందో ఆ సముద్రం అనేది ముందుకు రాకుండా ఆపేది ఈ లక్ష్మీ నరసింహస్వామి వారే అని ఇక్కడ జనాలు చాలా గట్టిగా బలంగా నమ్ముతారు. అలానే ఇక్కడ మనం టెంపుల్ చుట్టూరు చూసుకుంటే చాలా పురాతన కాలమైనటువంటి చెక్కినటువంటి స్తంభాలు అన్నమాట ఇవి. అలానే ఈ గుడి కూడా చాలానే పురాతన కాలమైనటువంటిది. దీనిని దక్షిణ కాశీ అని కూడా పేరు పొందినటువంటి టెంపుల్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం లెగిసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము రండి. ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దీనిని దర్శించుకోవడం అంటే మాటలు కాదు. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపించడానికి మీకు ట్రై చేస్తాను. ఎంత విశాలంగా ఉందో చూసారా వెంకటేశ్వర స్వామి. ఈ రాడు చూసారండి మీరు. ఈ రాడు ఎప్పుడుది అనుకుంటున్నారు? ఇటువంటి రాళ్ళు చూసారు, పట్టుకురా. ఇలా రండి లేదంటే మీరు మిస్ అయిపోతారు, చాలా మిస్ అయిపోతారు. ఇక్కడ చూసారా ఈ కట్టడంతా చూసారా ఏదైతే ఉందో ఈ కట్టడి ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితంది. మీరు ఇంకా ఇటు చూసుకుంటే అక్కడ ఇంకా సిమెంట్ చేశారు. ఇక్కడ చూడండి, ఇలా రండి, కమాన్. ఇదంతా కూడా ఈ చెక్కిడంతా కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఉందన్నమాట, ఎన్నో సంవత్సరాల క్రితం. అందుకని ఇది అంతర్వేది అనేది ఎంతో పురాతన కాలమైనటువంటి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లోనే చాలా విశ్లేషణ ఉంది, ఇంకా ఎన్నో దాగున్నాయి. మనం ఇంకా చూడొచ్చు. ఇంకా ఫ్రంట్కి వస్తే విజువల్స్ అన్నీ చూడొచ్చు మనం.
ఇంత పెద్ద టెంపుల్లో మళ్ళీ చిన్న టెంపుల్ అనమాట, శ్రీ రంగనాయక స్వామి. ఇంకా చాలానే ఉంటాయి ఈ చిత్తూరు కూడాని, మీరు చూసుకోవచ్చు. ఇవి ఎప్పటి ఏనాటి కాలపు రాయిలో మీరు ఒకసారి ఊహించుకోండి. ఇంత పెద్ద రాయి రావడం అంటే ఒక కొండలు ఏదైతే కొండలు ఉంటాయో ఆ కొండలు ముక్కలు చేస్తే బ్లాక్స్ కింద చేస్తే అవి అప్పుడు నిర్మించినటువంటి గోడలు అన్నమాట. ఇవి మీరు చూసుకోవచ్చు. మీరు ఇంకా చూసుకుంటే టెంపుల్ చుట్టూరు చాలానే ఉంటాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. సో లోపలికి వెళ్ళడానికి లేదు, మనం ఈ ప్లేట్ తీసుకుందాం. సో ఐటమ్స్ చూసారు కదా, ఇవన్నమాట. ఇప్పుడు రైస్ అవి కావాలంటే ఇక్కడ వేయించుకోవాలి. ఫస్ట్ మనం ఇవి తినేసి మళ్ళీ రైస్ వేయించుకోవడానికి అయితే వద్దాము. సో ఇప్పుడు మనం పులిహోర అయితే టేస్ట్ చేయబోతున్నాం అన్నమాట. స్వామివారి ప్రసాదం. ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేసి చెప్పవసరం లేదు, ప్రసాదం ఎంత అమృతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీరు కూడా వస్తే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది దోసకాయ పచ్చడి అండి, చూడడానికే బాగుంది. తిని చూద్దాం అసలు ఎలా ఉంటుందో. చాలా బాగుంది. ఇది పప్పులో కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఎస్, ఇక్కడ ఎంతైనా తినొచ్చు. డైలీ కూడా నిత్య అన్నదానం ఉంటుంది అన్నమాట. ఇక్కడ అందరూ కూడా డబ్బుల కోసం కాదు, దేవుడికి సేవ చేయాలని చేస్తారు. ఇవే రథాలు అన్నమాట. ఇదైతే కొత్తగా కట్టారు, ఇదే పాతది. ఇందులో ఏదైతే రథం ఉండేదో ఇవి సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల ఇవి దహనం అయ్యిందనమాట. మళ్ళీ కొత్తగా కట్టి కొత్త రథం కూడా నిర్మించారు. ఇక్కడే గుడి దగ్గరలోనే ఉంటుంది అని. ఇప్పుడు చూడడానికి ఉండదు. వేది రథోత్సవం అవుతుంది అనమాట. ఆ రథోత్సవంలోనే ఈ రథాన్ని బయటికి తీసి మొత్తం కూడా ఊరేగిస్తారనమాట. ఆ టైంలో చాలా బాగుంటుంది. రీసెంట్గానే 1-2 months బ్యాక్ అయితే అయ్యిందనమాట ఈ రథోత్సవం అనేది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ అన్న చెల్లెలు గట్టు దగ్గరికి వెళ్దాం రండి. ఇదంతా కూడా సముద్రం అనమాట. మీరు ఇటు సైడ్ చూస్తే గమనించవచ్చు, అక్కడ ఏ మాత్రం కూడా అలలు ఉండవు అనమాట. మొత్తం కూడా అది గోదావరి, ఇటు సైడ్ అంతా కూడా సముద్రం. మనం ఇంకా అటు వెళ్ళి ఒకసారి చూద్దాము. అక్కడి నుంచి ఇంకా జనాలు వస్తున్నారు, సో మనకు భయం లేదు. ఇప్పటివరకు నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే ఇది చాలా లోతు ఉంటుందంట. ఇక్కడ చాలానే యాక్సిడెంట్స్ కూడా జరిగినవి, అంటే చాలా మంది కూడా మరణించారు. సో అందుకనే నేను భయపడ్డాను అటు వెళ్ళడానికి. కానీ అటు నుంచి జనాలు వస్తున్నారు, కానీ ఒకసారి జనాలు వస్తున్నారు కాబట్టి అటు నుంచి కూడా మనం వచ్చి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముంటుంది అనేసి, ఇంకా క్లియర్గా చూద్దాము. మీరు ఎంత అద్భుతం అంటే ఇది అంత అద్భుతం అనమాట. అటు సైడ్ అంతా గోదావరి, ఇటు సైడ్ అంతా సముద్రం, ఎలా ఉంటుంది ఒక సినారియో మొత్తం కూడా ఒక అద్భుతమైన సినారియో ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా చెమ్మ కిందే ఉంది, మన నుంచున్న ప్లేస్ కూడా చెమ్మ కిందే ఉంది. అంటే 20 అడుగులు దూరంలో ఉన్నాము. మేబీ ఇక్కడికి ఒక 1/2 hour 1 hour బ్యాక్లో ఇక్కడికి సముద్రం ఇంతవరకు వచ్చింది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నాము. మేబీ ఈ సముద్రం అనేది ఎప్పుడైనా ముందుకు రావచ్చు, ఎప్పుడైనా వెనక్కి వెళ్ళొచ్చు. మనం దీన్ని నమ్మటానికి అయితే అసలు కుదరదు అనమాట. బట్ మనం మీకోసం ఇంకొంచెం అటు వెళ్ళబోతున్నాము. జనాలు అటు సైడ్ తిరుగుతున్నారు, బట్ చూసుకుంటే ముళ్ళులు కంచెలు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అక్కడ చూసుకుంటే అక్కడ మీకు కనిపిస్తుందా ఒక శిలా విగ్రహం, అక్కడ జూమ్ చేస్తే అక్కడ
రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఒక రాయి చాలా అద్భుతంగా సారీ అది గోదావరి మధ్యలో ఉందన్నమాట. అటు సైడ్ అంతా గోదావరి, ఇటు సైడ్ అంతా. ఒక్కసారి వెళ్ళారండి, ఇక్కడ చూసుకుంటే మనకి గవ్వలు అంటారు కదా, ఈ గవ్వలు చూడండి ఎంత అందంగా ఉందో. ఇది చాలా అందంగా ఉంది కదా. దీన్ని మనం ఏం చేయలేము, జాగ్రత్తగా గుర్తుకి ఇంటికి తీసుకెళ్దాం. దీన్ని మనం పాకెట్లో పెట్టుకుంటున్నాను నేను. చూస్తే ఒక పాకెట్లో పెట్టుకుందాం గుర్తుగా. ఈరోజు అంతర్వేది వచ్చినందుకు ఇలా అన్న చెల్లెలు గట్టులో ఒక గుర్తుగా నేను పాకెట్లో పెట్టుకుంటున్నాను దీన్ని. సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇంత విశిష్టకరమైన దేవాలయాన్ని మీకు చూపించడం, అలానే ఈ మంచి మంచి ప్లేసులు అన్న చెల్లెలు గట్టును మీకు చూపించడం, ఆ బీచ్ అంతర్వేది బీచ్ని చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, ఎన్నో విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలానే ఇంకా మరెన్నో చెప్తూ ఇంకా మంచి మంచి కంటెంట్ ఈ మంత్లో వస్తుందన్నమాట మనకి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. ఎస్, అన్నయ్య వాళ్ళని అడుగుదాం ఇక్కడ అన్న చెల్లెలు గట్టు గురించి ఏమైనా విశ్లేషణ ఏమైనా తెలుసండి మీకు అన్న చెల్లెలు గురించి? జాగ్రత్తగా ఉండాలి ఎవరు వచ్చినా, ఎందుకంటే ఇక్కడ 20 మంది అడుగులు లోతుంది, బాగా డీప్ ఎవరు వచ్చినా సరే బీ కేర్ఫుల్ సార్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెలిగి చచ్చిపోతున్నారు. వీలైతే మీరు ఏం చేయాలి తెలుసా, ఎవరు వచ్చినా సరే దిగొద్దని చెప్పండి. దిగొద్దని చెప్పాలి. ఏంటంటే ఇక్కడ మొన్న తారు వెళ్ళిపోయి చనిపోయింది, ఒక ఆయన చనిపోయాడు సార్. ఓకే, మొన్న తారు వెళ్ళింది ఇక్కడేనండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేము ప్రతి ఒక్కరు కూడా చెప్తాం సార్ దిగొద్దని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రజలు ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు వచ్చినా సరే కొంచెం లోనికి వెళ్ళకుండా దిగకుండా ఉంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే లోనికి వెళ్ళిపోతున్నారు కదా, కాబట్టి చాలా కేర్ తీసుకోవాలండి. అన్నా చెలికట్టు అనేది చాలా డేంజరస్ అండి, చాలా మంది తెలియక చచ్చిపోతున్నారు ఇక్కడ. కాబట్టి మీరు ఇక్కడికి వస్తే చూడడం వరకే, నీటిలో దిక్కకూడదు. చూసామా వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి. అంతే అంతే. ఇక్కడ అన్నయ్య వాళ్ళు చెప్పింది విన్నారు కదా, చాలా మంచి విషయం అయితే ఈ రోజు మనకి షేర్ చేశారు అనమాట. సో ఎవరైనా ఈ ప్లేస్ కి వస్తే గనక అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడ దిగొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్, చాలా ప్రమాదాలు కూడా జరిగినవి అనమాట. అదే ఇక్కడ అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు అనమాట. మీరు ఇక్కడ అన్నయ్య వాళ్ళు చెప్పింది మనం ఖచ్చితంగా పాటించాలి. ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరమైన చోటుకైతే మనం వచ్చామన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు. సో మీరేమైనా వస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. ఇంకా అలానే కాకుండా ఈ మంత్లో మనకి మంచి మంచి కంటెంట్ అయితే పడబోతుంది. సో మీరు ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై బాయ్.